కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడానికి మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర గారు కూడా మనతో పాటు యాడ్ అయ్యారు. నమస్తే రాజేంద్ర గారు. రాజేంద్ర గారు కాదు, రాజేంద్ర. థ్యాంక్ యూ రాజేంద్ర, గుర్తుపెట్టారు నన్ను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాంధీని మర్చిపోతే నన్ను నేను మర్చిపోయినట్టే. కారణం ఏంటంటే గాంధీ గురించి ఇవాళ ఈ సందర్భం కాదేమో కానీ బట్ చెప్పాల్సిన అవసరం ఉందని భావిస్తూ గాంధీ యొక్క మొత్తం ప్రయాణం గమనించినప్పుడు ఇవాళ యూత్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినటువంటి వ్యక్తిత్వం ఆయనది. ఇవాళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అత్యంత అవినీతికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిలన్నిటిని ఫేస్ చేస్తూ నిజాయితీ కలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి అధికారిగా ఇవాళ నిలబట్టే ఇవాళ గాంధీ అనగానే మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది ఆయనకు అభిమానులు ఉన్నారు, ఆయన గౌరవించే వాళ్ళు ఉన్నారు. ఈ సందర్భంగా గాంధీ మనకు ఒక మర్యాద ఉంటుంది కాబట్టి ఎంత సన్నిహితులమైనా లైవ్లో మీరు అనవలసినటువంటి ఒక మర్యాదను పాటిస్తా. అందుకే గాంధీ గారు అంటాను. ఎస్, గాంధీ చదువుకున్నది ఎలాగో కూడా ఇదే సందర్భంగా చెప్తా. తను ట్యూషన్స్ చెప్పి కష్టపడి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ అవ్వటం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం నిజంగా అసిధార వ్రతం అంటారు. అది అందరికీ సాధ్యమయ్యేది కాదంటారు. అలాగే కుటుంబంలో అనేకమైనటువంటి విలువలను తీసుకొచ్చినటువంటి ఇవాళ మనము తల వంచి గౌరవించవలసినటువంటి సాంప్రదాయాలు పాటించినటువంటి ఇద్దరు దంపతులు. ఈయన భార్య కూడా రాధారాణి గారు హైకోర్టు జడ్జిగా న్యాయమూర్తిగా ఎదిగారు అని అంటే ఎంత సంతోషకరమైనటువంటి విషయం. కానీ లో ప్రొఫైల్లో ఉన్నటువంటి మొట్టమొదటి కుటుంబం అని నేను ధైర్యంగా చెప్పగలను, నమ్మకంగా చెప్పగలను. ఈ సందర్భంలో గాంధీ మీరందరూ ఆలోచిస్తున్నట్టుగానే మనమందరం అనేక సార్లు ప్రయత్నం చేసినట్టుగానే ప్రతిసారి సంఘటన జరగగానే ఏదో మనము వాటి మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తాము, ఉన్న సమాచారాన్ని చెప్తాం. కానీ సమూలమైనటువంటి కారణాలను వెతికి పట్టుకున్నప్పటికీ కూడా బాధ్యత లేనటువంటి ప్రభుత్వం అలాగే అధికారులు కొంతమంది అలక్ష్యం వల్ల ఇవి రిపీటెడ్గా జరుగుతున్నాయి. వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ యూ టుడే, ఇవాళ జరిగినటువంటి ప్రమాదానికి మూల కారణాలు ఏమిటి అన్న దాని మీద ఫోకస్ చేద్దాం. నేను అడుగుతున్నది ఇవాళ ఒక డ్రైవర్ ఎలా యాక్సిడెంట్ చేశాడు, ఒక బైక్ హోల్డర్ ఎలా ఆ యాక్సిడెంట్లో చనిపోయాడు, వీటన్నిటికంటే కూడా అసలు ఫిట్నెస్ లేని బస్సును నడపడానికి ఉన్నటువంటి అవకాశం ఎలా వచ్చింది, కనీసం ఇన్సూరెన్స్ చేయనటువంటి బస్సులు నిరాఘాటంగా 2 రాష్ట్రాలలో తిరుగుతుంటే కారణం ఏంటి, దీనికి బాధ్యత వహించవలసిన వాళ్ళు ఎవరు? ఇవాళ బస్సు డ్రైవర్ తాగున్నాడా లేదా, అలాగే అలక్ష్యమా నిర్లక్ష్యమా, ఇలాంటి ప్రశ్నల మీద కంటే కూడా అసలు వ్యవస్థని మూలమైనటువంటి కారణాల మీద వెతకాల్సిన పరిస్థితి ఉంటాను. ఐ థింక్ డూ యూ అగ్రీ విత్ మీ? అబ్సల్యూట్లీ సార్. రాజేంద్ర గారు మీరు చెప్పింది 100% వాస్తవం. వీటి గురించే మేము పోరాడుతూ ఉంటాం. చట్టం అయితే చాలా సమగ్రంగా ఉందండి, కానీ చట్టాన్ని అమలుపరిచే విధానంలో దొడ్డిదారులు వెతుక్కోవటం మనకి బాగా మన సైకాలజీకి ఉంది. ఇందాక మీరు అంటున్నట్టుగా ఈ బండి ఇవాళ ప్రమాదానికి గురైన బండి డయ్యూడామన్లో రిజిస్ట్రేషన్ అయ్యింది. ఎందుకు రిజిస్ట్రేషన్ కాలేదు? ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే మన వాళ్ళు కొద్దిగానన్నా నిబంధనలకు అనుగుణంగా బస్సు తయారైందా లేదా చూస్తారు. గ్యాంగ్వే ఇప్పుడు స్లీపర్ బస్సు ఇది అంటే ఇటు పక్కన బెర్తులు ఉంటాయి. మధ్యలో ఉండవలసినంత గ్యాంగ్వే స్పేస్ ఉందా లేదా అనేది చాలా ముఖ్యం. అలాగే బస్సులో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉన్నాయా, సరిపోయినన్ని ఉన్నాయా, అలాగే ప్రతి విండో దగ్గర ఆ విండోని బ్రేక్ చేసగలిగినటువంటి సుత్తులు ఏర్పాటు చేశారా, అవి అందుబాటులో ఉన్నాయా, అలాగే ప్రయాణికులు ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ అలారం చేసే వ్యవస్థ డ్రైవర్ దగ్గర ఉండాలి రూల్ ప్రకారం. ఆల్ ఇండియా AIS నంబర్ 52లో బస్ బాడీ కోడ్లో క్లియర్గా డ్రైవర్ దగ్గర ప్రయాణికుల్ని ఏదైనా ప్రమాదం జరిగితే అలర్ట్ చేసేటటువంటి బటన్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అది అసలు ఈ బస్సులో లేవండి, ఎవరు పట్టించుకోవటం లేదు. ఎందుకు పట్టించుకోవటం లేదంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు, ఇక్కడ ఫిట్నెస్ ఇవ్వటం లేదు. మన రాష్ట్రాల్లో ఫిట్నెస్ రెన్యూవల్ అంతా ఆ రాష్ట్రాల్లో జరుగుద్ది. బండి వెళ్తుందో లేదో మనకు తెలియదు. మనం చట్ట ప్రకారం సర్టిఫికేట్ ఉంది కదా అని సాటిస్ఫై అవుతారు అందరూ. కానీ
ఇందాక మీరు చెబుతున్నట్టుగా బస్సులు సక్రమంగా ఉన్నాయా లేవా, బస్సులు సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, ఎన్ని పోస్ట్ మార్టం ఆన్ ది రికార్డ్. కానీ ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం ఎలా తగ్గించాలనే విధానంలో ఉన్న నిబంధనలు కూడా అమలు చేయటం లేదు. నిబంధనలు దాటింది మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి, ఇందాక నేను ఇందాక వారి యాంకర్ గారితో చెబుతున్నాను, ఎలా అయితే విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఎయిర్ హోస్టెస్ వారు ప్రయాణికులకి అందరికీ రిపీటెడ్గా ప్రతి ట్రిప్కి ప్యాసింజర్లకి, అయ్యా మీకు తెలిసినా కానీ మళ్ళీ మేము చెబుతున్నాం వినండి, సీట్ బెల్ట్ ఇలా పెట్టుకోవాలి, సీట్లు ఇలా ఉండాలి, మీరు మాస్క్ పైనుంచి ప్రెషర్ తక్కువైతే మాస్క్ వస్తుంది, మాస్క్ ధరించాలి, మీరు పక్కవాడికి పెట్టే ముందు మీరు పెట్టుకోవాలి, ఏదన్నా జరిగితే కింద లైట్లు వెలుగుతాయి, ఎమర్జెన్సీ డోర్లు ఇక్కడ ఉన్నాయి, ఇలా ఓపెన్ చేసుకోవాలి అని చెబుతారండి. ఏమనుకోకండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అలాగే విమానం బయలుదేరాలంటే కూడాను చాలా క్లియరెన్స్లు ఉంటాయండి. ఈ విమానం ప్రయాణం చేయొచ్చునా, విమానంలో నిబంధనలకు అనుగుణంగా అన్నీ ఉన్నాయా, విమానంలో మిషన్లన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా అని చూసి సర్టిఫికెట్లన్నీ తీసుకుని సంతకాలు తీసుకున్న తర్వాత మాత్రమే పైలట్ బండిని విమానాన్ని బయలుదేరదీస్తారు. అలాంటి చెక్ లిస్టు ఈ ప్యాసింజర్ బస్సులలో లేదండి. ముఖ్యంగా రాత్రులు ప్రయాణం చేసే బస్సులు, రాత్రులు ప్రయాణం చేసేటప్పుడు చేసే బస్సులు ఏంటి, 8:30కి ఎప్పుడో గ్యారేజ్లో నుంచి తీసుకొచ్చి ఏ పటాన్ చెరువులోనో లేకపోతే ఎక్కడో పెడతారు, ప్యాసింజర్లు ఎక్కించుకుంటాడు, వాడు వెళ్ళిపోతాడు, వాళ్ళ మేనేజర్ వస్తాడు, ఈ టికెట్ల ప్రకారం ఉన్నాయా లేవా, టికెట్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు, లేదా టికెట్ తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారు, అదే చూసుకుంటారే కానీ బస్సులో ఉండవలసినటువంటి నిర్ధారించి చట్ట ప్రకారము ఉండవలసినవి ఉన్నాయా లేవో అని చూడగలిగేటటువంటి మెకానిజము లేదు, సూపర్వైజ్ చేసేటటువంటి విధానం కూడా లేదు. ఈ రెండూ లేనందువల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్యనే రాజేంద్ర అమరావతి హైకోర్టులో మరొక పబ్లిక్ ఇంట్రెస్ట్ రిట్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ గారు అదే రోజు ముందు రోజు రాజస్థాన్లో ఒక బస్సు ప్రమాదంలో 15 మంది చనిపోతే ఆ విచారణ సందర్భంలో కూడా వారు కామెంట్ చేశారు, ఈ బస్సులు సక్రమంగా ఉన్నాయా, వీటి ఓవర్ హ్యాంగ్ సరిగ్గా ఉందా, ఇవన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నాయా, ఈ ఎవరు చూస్తున్నారు, ఎవరు చెక్ చేస్తున్నారు అని. బస్సులు ఏమో రాత్రులు బయలుదేరతాయి, తెల్లారేసరి గమనిస్తానని చేరతాయి. కనుక ప్రతి బస్సుని ఏ బ్రేక్ ఇన్స్పెక్టర్ వచ్చో చెక్ చేయాలి అనే దానికంటే కూడా ఒక చెక్ లిస్టు అప్రూవల్ అయ్యే అది మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్, ఎన్ఫోర్స్మెంట్ రిప్రజెంటేటివ్, బస్సు డ్రైవరు ముగ్గురు కలిసి సంతకం పెట్టినప్పుడు మాత్రమే ఆ బస్సు బయలుదేరే విధంగా చేసుకోవాలి. బస్సులో ప్రయాణికులకి అవేర్నెస్ ఒక స్పీకర్ పెట్టి చెప్పాలి, అయ్యా ప్రమాదం జరిగితే పలానా చోట మెట్లు ఉన్నాయి మీరు దిగాలి, పలానా చోట స్విచ్ ఉంది గ్లాస్ బాగా కొట్టాలి, పలానా చోట ఎమర్జెన్సీ డోర్ ఉంది గబా తీసుకోవాలి. అలాగే బస్సు నిర్మాణంలో కూడాను డోరు ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది, అందువల్ల ప్రయాణికులు తీయలేకపోతున్నారు. ఆటోమేటిక్ లాక్ అవడం ఏంటి, అది విధానం సిస్టంలోనే బండి తయారైనప్పుడే నిర్దేశంగా పూర్వకంగా ఉన్నాయి. బస్సు ఆటోమేటిక్గా ఎందుకు లాక్ అవుతుంది, లాక్ ప్రమాదం జరిగినప్పుడు, ముఖ్యంగా అగ్ని ప్రమాదము లేకపోతే కొల్యూషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అయ్యే మెకానిజంతో ఉండే విధానం ఉండాలి. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మనము జరగకుండా కారణాలు తీసుకోవడం వెతుక్కోవటం ఒకటి, ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరగకుండా ఎలా బయటకి తగ్గించాలి అనేది ముఖ్యంగా ఆలోచించవలసింది. ఇలాంటి బాధాకరమైన పరిస్థితిలో వాడికి ఇన్సూరెన్స్ ఉందా, వాడి పొల్యూషన్ లేదు, వాడికి ఫిట్నెస్ లేదు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే జరిగిపోయిన నష్టానికి ఇట్లాంటి జరగకుండా తీసుకునే చర్యల గురించి కూడా ఆలోచించాల్సిన విషయం ఉందని. ఎస్ మిస్టర్ గాంధీ, వాట్ ఐ వాంట్ టు సే, ఈ చర్యలు తీసుకునేటటువంటి భాగంలోనే ఇన్సూరెన్స్ ఉన్నదా లేదా, ఫిట్నెస్ ఉన్నదా లేదా, అసలు వీళ్ళ సిస్టమ్ ఎలా ఉన్నది, కనీసం మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అన్నటువంటిది భాగం. కాబట్టి ఆఫ్ కోర్స్ ఇన్సూరెన్స్ గురించి కూడా మాట్లాడే పరిస్థితే, పెద్ద తప్పేం లేదు. బట్ ఎందుకు ఇన్సూరెన్స్ గురించి, ఫిట్నెస్ గురించి, వీటిలన్నిటిని గురించి మాట్లాడాలంటే, ప్లీజ్ లిజన్ టు మీ మిస్టర్ గాంధీ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఇది అధికారుల నిర్లక్ష్యం అంట, ఇది అవినీతి పరులు వదిలేసినటువంటి వ్యవహారం అంట, పట్టించుకోకుండా ఉండేటటువంటి విధానంలో వాళ్ళకి ముడుపులు వస్తే చాలు అని బస్సులు వదిలేస్తున్నారు. ఐ కెన్ టెల్ యూ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏదైనా ఒక కారు వెళుతున్నప్పుడు 3 చలానాలు, మినిమం 3 చలానాలు ఉంటే రోడ్డు మీద ఆపేస్తారు. మీరు డబ్బు కడితే గాని కదలటానికి వీలు లేదంటారు.
దీని మీద హైకోర్టు కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ హైదరాబాద్ నగరంలో పోలీసులు నిర్వహిస్తున్నటువంటి నిఘాలో ఏ కారునైనా ఆపేస్తారు. ఎస్, ఒక రకంగా వాళ్ళని అభినందిస్తా. బట్ టెక్నాలజీ ఇవాళ మనకి ఇంత డెవలప్ అయిన తర్వాత ఇవాళ బస్సులు, ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ దిస్ బస్, ఎంత నెగ్లిజెన్స్ ఉంది అధికారులు అనడానికి, ఎంత లోపభూయిష్టమైనటువంటి విధానం ఉన్నది అని తెలియజేయడానికి ఈ లోపభూయిష్టమైనటువంటి విధానము నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులే బాధ్యత వహించాలంట. నాకు దాని మీద డిబేటే లేదు. కారణం ఏంటంటే 2024 జనవరిలో ర్యాష్ డ్రైవింగ్ అని ఆ రోజు నుంచి ప్రారంభిస్తే ఇవాల్టి వరకు కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి చలనాలు మనం ఊహించలేం మిస్టర్ గాంధీ. కారణం ఏంటి? ఇంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నటువంటి బస్సులను వదిలేసి వందలాది మంది ప్రయాణికులు వెళ్ళేట్టుగా ఫోర్సబుల్ సిచ్యువేషన్స్ తెస్తున్నారు. ఎస్, దీన్ని మొదటిగా మాట్లాడదాం. తర్వాత అనేకమైనటువంటి కారణాలు ఇవాళ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే ప్రయత్నం చేయాలి మీలాంటి పెద్దలు. వాట్ యు సే? ఇది అధికారుల నిర్లక్ష్యమని మీరు ఒప్పుకుంటారా లేదా? ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఇందాక మీరు చెబుతున్నట్టుగా చెక్ లిస్ట్ లాంటిది ఉంటే బండి ఫిట్నెస్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ ఉందా లేదా, వాళ్ళకి అక్కడికక్కడ తెలిసిపోద్ది. మరి మేనేజ్మెంట్ వారు తీసుకోకపోతే అలాంటి బస్సులు ఎందుకు వెళ్ళనివ్వాలనేది ప్రశ్న. మేనేజ్మెంట్ ఇది మాఫియా, మేనేజ్మెంట్ ఇది ఒక వ్యాపారం, వాళ్ళకి కావాల్సింది లాభం. ఆ బస్సులో ఒక్కసారి గాంధీ, మీరు, నేను, మనలాంటి వాళ్ళు ప్రయాణం చేస్తే అక్కడ ఉన్నటువంటి బెడ్షీట్లలో శుభ్రత ఉండదు. ఆ బస్సులో ఉండవలసినటువంటి హైజీనిక్ కండిషన్స్ ఉండవు. తెల్లవారు లేస్తే కోవిడ్ అనుభవం తర్వాత వచ్చినటువంటి జాగ్రత్తలు ఏదైనా పాటిస్తున్నారా అని అంటే అతి తక్కువ బస్సుల్లో మాత్రమే పాటిస్తున్నారు అన్నది వాస్తవం. మరి దీన్ని పట్టించుకోవాల్సింది ఎవరు? ఎక్కిన ప్రయాణికుడు తిట్టుకుంటూ ప్రయాణం చేయటం తప్పితే దిగిన తర్వాత వాడు పరుగు పందెంలో వాడు బతుకు వెళ్ళిపోతుంటే వీటి మీద ఫోకస్ చేయాల్సింది ఎవరు? ఎస్, ఖచ్చితంగా బాధ్యతలు చేయాలి, బాధ్యత కలిగినటువంటి ప్రయాణికులు కూడా రియాక్ట్ అవ్వాలి, అధికారులు పట్టించుకోవాలంటున్నా కాదా? కరెక్టేనండి, మీరు చెప్పేదానిలో నేను ఏ విధంగానూ విభేదించను. ఇది సమిష్టిగాను జమిలిగాను జరగవలసిన కృషి. సో ఎలా అయితే విమానం వెళ్ళేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అలాగే ఒక ప్యాసింజర్ బస్సులో 42 మంది ప్రయాణికులను నిద్రపోయే పరిస్థితుల్లో స్లీపర్ బర్త్ ఉన్నటువంటి దానికి ఇప్పుడు రైలు కూడా ఉందనుకోండి, రైలు కూడాను బండి బయలుదేరాలంటే ఇంజిన్ చార్జ్ చేయాలంటే దానికి తగ్గటువంటి జాగ్రత్తలు ఉంటేనే బండి బయలుదేరుతుంది. అలాంటి జాగ్రత్తలు ఈ బస్సుల్లో తీసుకోవటం లేదు, దాన్ని తీసుకునే విధంగా అవగాహన కల్పించడం లేదు. బస్సు ప్రయాణికులకు కూడాను అవగాహన కల్పించడం, విమానంలో అయితే అవగాహన కల్పిస్తారు. గాంధీ గారు మీ అనుభవాన్ని ఒకటి నేను గుర్తు చేస్తా ఇప్పుడు ఈ వేదిక రూపంగా నేను కోరుకుంటాను. ఎస్, గాంధీ గారు